లేవండి లేవండి ఒసే పంచుతారా గుడిదారా ముందు చూడక్కర్లా ఒసే పంది నీకు బుద్ధి లేదు. లేవండి చూస్తావయ్యా? ఇంకా స్కాట్ వస్తుందండి ఏం చేస్తావ్? తొందరగా దిగండి లేవండి సార్ డమ్ములారా ఇదిగో డ్రాయి తీసుకెళ్తావు బ్యాగ్ లో పెట్టావు ఇదంతా నీ వల్ల జరిగిందయ్యా లౌడ్ స్పీకర్ ఆగు. ఆగాను ఉదయం బండి ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా ఆ. బామ్మని తీసుకొస్తే అడ్డుపడ్డా, అబ్బా. పిల్లోని తీసుకొస్తే అడ్డుపడ్డా. అబ్బా. ఏంట్రా మన ఇద్దరం ఏమైనా బంధువులమా, కాదు ఫ్రెండ్సా? కాదు మన ఇద్దరం అక్కడ కలిసా లేదు. అబ్బా. నీ ప్రాబ్లం? ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు ఆ అమ్మాయికి లైన్ వేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను కూడా లైన్ వేస్తున్నా ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నా చెప్తున్నా కూడా నీ వయసు ఎంత ఆగు ఆగు వీడి సంగతి నేను చూసుకుంటా గాని అమ్మాయి పక్కకెళ్ళింది వెళ్ళి నీ మనసులో మాట చెప్పు వెళ్ళు వెళ్ళు వీడిని వెళ్ళు మట్టికి వదలద్దు బామ్మ. పీకే. వదలను వదలను ఏంట్రా నీ సంగతి మేడం చెయ్యి తీయండి తీస్తే తీ చూడండి ఒకసారి తప్పైపోయింది మేడం నాకు క్షమించండి వెళ్ళిపోతావు ఏంటండి? మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. పోనీ నేను చెప్పనా? నన్ను ఫ్లర్ట్ చేస్తున్నా. లేదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను నచ్చలేదా? నచ్చా. నీ చలాకీ తను నచ్చింది, నీ చిలిపి చేష్టలు నచ్చాయి. ఇన్ఫాక్ట్ నాకే కాదు ఏ అమ్మాయికైనా నచ్చుతావు. అయితే మీకు ఓకేనా? కానీ నేను లవ్ చేయడం చాలా కష్టం. మీకు పెళ్ళయిందా? లేదండి. బాయ్ ఫ్రెండ్? అత్త కొడుకు? అలాంటిదేం లేదండి. ఇది చాలండి, డెఫినెట్గా నేను మీ లైఫ్లోకి వస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఎలా? డెస్టినీ. ఏ అమ్మాయినైతే నేను ప్లాట్ఫామ్ మీద చూసి ఇష్టపడి మిస్ అయిందని ఫీల్ అయ్యాను, సేమ్ అదే అమ్మాయి నా ఎదురుగా వచ్చి కూర్చోవటం ఏంటి, అదే అమ్మాయితో నా మాటలు కలవటం ఏంటి, మన చూపులు కలవటం ఏంటి, ఇట్స్ క్లియర్లీ డెస్టినీ అండి. వి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇట్స్ నాట్ డెస్టినీ, ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. ఈ జర్నీ తర్వాత మీరెవరో నేనెవరో. నో, మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది. పెన్ ఉందా? వెళ్ళు. ఆ బుక్ లో నా నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ రాశాను. ఆ బుక్ మళ్ళీ తిరిగి ఎప్పుడు నీ చేతికి వస్తుందో నువ్వు అంటున్నావే డెస్టినీ అని, అప్పుడు నమ్ముతాను, నీ గురించి ఆలోచిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేవి వరి అవ్వద్దు, నీ భవిష్యత్తు ఈ అమ్మాయితోనే ముడిపడింది. ఏం చెప్తున్నాను, నా మాట ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. బీ పాజిటివ్ మై బాయ్, బీ పాజిటివ్. నా ఫ్లాస్క్ పిలుస్తుంది, వస్తాను. హాయ్ బావా. దండాలరా బాబు. అదేంట్రా లేడీతో వస్తావు అనుకుంటే లేడీస్ బ్యాగ్ తో వచ్చావు? బాగుందా? ఆహా, సాంప్రదాయబద్ధంగా ఉందిరా. మోడర్న్ గా ఉంటే సాంప్రదాయం అంటావేంటి? అది చూసే కళ్ళను బట్టి ఉంటది. నువ్వేం మాట్లాడతావు అసలు అర్థం కాదు. నువ్వు వెళ్ళి మేక వెయిట్ చేస్తుంది. ఉండమ్మా, కుడుకాలు ముందు పెట్టి వద్దు గాని. నీ పేరేంటమ్మా? పంకజం. ఆహా, లుక్ లోనే కదమ్మా, పేర్లో కూడా విలేజ్ టచ్ చేసావు. ఐ లవ్ విలేజెస్. నీ పెళ్లికి ముందు ఇదే నా గిఫ్ట్. వద్దనకూడదు, నా మెల్లో కన్నా నీ మెల్లోనే బాగుంది. అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ నెతుకుతావురా? అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందక్క. సురేఖ, సురేఖ, ఏంటే నువ్వు? పంకజం ఇంకా బయట ఉంది. ఎదురెళ్ళి హారతిచ్చి తీసుకురమ్మంటారా? అంతే కదా, ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి. ఇంటి మనిషి కాదు, పని మనిషి. పని మనిషా? ఇవాళే కొత్తగా పనిలో చేరింది. మరి నా గొలుసు? గొలుసేంటి? మీ తమ్ముడు లవర్ అనుకుని వంశపారంపర్యంగా వస్తున్న ఇంతలావు గొలుసు దాని మెల్ల వేసేసానే. గుర్తుందా? ఇదిరా తమ్ముడు పరిస్థితి. మీరేం కంగారు పడకండి, అదేం ఒరిజినల్ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్.
రోల్డ్ గోల్డ్ ఏంటి? డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన్ అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేశా. అంటే 5 ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గోల్డ్ చేసుకు తిరుగుతున్నానా? ఎరా నువ్వు వచ్చావు కదా, ఇంతవరకు ఏం దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను. ఇచ్చేసావు. సర్లే, ఎంతకే అమ్మాయి ఎక్కడా? వెతకాలి, అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదా? కనుక్కోవాలి, తెలియకుండా ఎలా కనుక్కుంటావు? తిరగాలి. 2 రోజులుగా శ్రీను శైలి కోసం తిరుపతంతా జల్లెడ పట్టాడు. 3వ రోజు ఒరే దేవుడు దర్శనం అని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించి 3 రోజుల నుంచి తిప్పుతున్నావురా. అసలు ఆ అమ్మాయి దొరుకుతుందంటావా? రే దొరుకుతుందిరా, డెస్టినీ. ఎందుకు నెగిటివ్ మాట్లాడతావు? ఏ వెతుకు. డెస్టినో ఏమో. ఏంటి దొంగ? కాదు సార్, దొంగనే సార్. బండి పెట్టుకున్నావా? పెట్టుకోలేదు సార్, వెళ్ళి పెట్టుకోవాలి సార్. వద్దుందా? 30,000 చైన్ కొట్టేసేటప్పుడు ముందే ఒక 100 రూపాయలు పెట్టి ఆటో మాట్లాడుకుంటే నీకింత టెన్షన్ ఉండదు కదా. సార్ ఇన్నాళ్ళు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్. నేను అనాథ దొంగ చాలేరా మరి పోడేది నన్ను. ఏయ్, దొంగ! వాడిని పట్టుకోండి! ఎక్కడికి రా వెళ్ళేది? అన్న వెళ్ళొస్తానయ్యా. ఎవడని కన్నయ్య, ఆ? రేయ్, చక్కగా చదువుకునే డాక్టర్ ఇంజనీర్ అవ్వకుండా ఇట్లా చైన్లు కొట్టేటువంటి, ఇక్కడ కొట్టేటి అక్కడ బండి ఎక్కేటువంటి, ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. కాదనే అది కాదు. అన్నయ్య, ఎవడ్రా నీకు? పో, పో. పోరా. ఏమ్మా ఒంటి మీ గోల్డ్ ఉన్నప్పుడు చూసుకోవడం తెలీదా? ఊపుకుంటే పార్క్ వచ్చాడమేనా? మేము మీ సెక్యూరిటీలో కనబడుతున్నావా? ఆ? ఏంట్రా తినరా వద్దినా. మీరు వాడి మాటలేం పట్టించుకోవద్దే. శైలజ గారు నన్ను గుర్తుపట్టారా? ట్రైన్ పర్స్ ఆ, గుర్తొచ్చారండి. చూసారా? ఆ రోజు ట్రైన్ లో మనం దొంగ వాళ్ళు విడిపోయాం, మళ్ళీ దొంగ వాళ్ళే కలిసాం. ఇదేనండి డెస్టినీ అంటే. ఇది కాదండి డెస్టినీ, ఆ బుక్ దొరికిందా మీకు? బుక్ 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 అది ఎక్కడ దొరికింది? శైలజ గారు మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు, భోజనం సాయించడం లేదు, మనసుకు శాంతి లేదు. రే చెప్పరా. ఏంటి చెప్పేది? వెళ్ళిపోయింది. ఆ. వెళ్ళి- అయ్యి బాబాయ్, గొడవ పగిలిపోయింది. అబ్బా తినమ్మా గొడవ. బావా ఇదిగో చాకో, ఇదిగో కేకు. అయినా లేట్ ఎందుకు? ఆయన అక్కెక్కడా? నీకు దండం పెడతాను రా, 5 నిమిషాలు అలా పక్కెళ్తావా? అమ్మో ఏమైంది బావా? ఇదిగో ఇది చూడు. స్వీట్ ఎవరు? ఎటే? స్వీట్ ఎవరు? ఆ మొక్కే మీ ఎక్క నన్ను అడుగుతుంది. ఎవరు? ఉండు బావా, ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది, కనుక్కుందాం ఉండు. ఇది కోపంలో ఏ సిలిండర్ ఇసలేదు కదా. హలో ఏమయ్యా, నేను ఆర్డర్ చేసిన కేక్ ఏంటి? నువ్వు పంపించిన కేక్ ఏంటి? సారీ సార్, పక్క కాలనీలో ఇవ్వాల్సిన కేక్ మీకు వచ్చింది. మేమే ఫోన్ చేసి మీకు కొంప ముంచావు కదే. ఇంకొంచెంసేపు అయితే మా అక్క చేతులు మా బావ మటాష్ అయిపోయాడు. మా అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటా. ఓకే. హలో శైలు, టెన్షన్ పడుకో, నేను వచ్చేస్తాను. ఒక అర్జెంట్ మెయిల్ ఇప్పుడే పంపించాలి. కేక్ కూడా ఆర్డర్ చేశాను, ఇప్పుడే వచ్చింది కూడా. నేను జస్ట్ రెడీ అయ్యి రావాలంతే. అబ్బా అది కాదే, పార్టీకి రెడీ చేద్దామని స్వీటీకి స్నానం చేసి రెడీ చేయించానా? అప్పటి నుంచి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చాయి, వణుకుతుంది, ఫీవర్ కూడా ఉంది. సరే నువ్వు టెన్షన్ పడుకో, నేను చెప్పినచ్చే. నువ్వు కేక్ మారిపోయింది. ఫస్ట్ ఏం చేయాలో చెప్పవే. హలో శైలు, వినపడుతుందా? లోపల రా. వస్తున్నా. రమ్మంటుంటే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని దాన్ని టేబుల్ మీద పెట్టు. పెట్టు. అలాగే. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడు బట్టలు తీ.